హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో చాలా గ్యాప్ తర్వాత నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా ఎలాబరేషన్స్కి రిలేటెడ్ టాపిక్ అన్నట్టు. కొన్ని మోడల్స్ అనేది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో కవర్ చేశాను. ఇవాళ కొన్ని టైప్స్ అనేవి కవర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. ఇవాళ ఒక 4 to 5 ఆర్ 3 to 4 మోడల్స్ అనేవి కవర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ మోడల్స్ అనేవి కవర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి లెటర్ టు ది ఎడిటర్. ఏంటి అంటే న్యూస్ పేపర్ ఎడిటర్, హిందూ కానీ ఈనాడు కానీ ఏదైనా సరే, ఏదైనా ఒక న్యూస్ పేపర్కి మీ సొసైటీలో ఉన్న ఇష్యూస్ కానీ లేకపోతే మీ కాలనీలో ఉన్న ఇష్యూస్ కానీ ఏదో ఒక టాపిక్ మీద మీరు ఆ ఎడిటర్కి న్యూస్ పేపర్లో అది పబ్లిష్ అయ్యేలాగా ఆయనకి లెటర్ రాయడం. సో నేను ఒక శాంపుల్గా విజయవాడ సివిక్ వెల్ఫేర్ అసోసియేషన్, అంటే ఈ అసోసియేషన్ వాళ్ళు ఎవరు, విజయవాడ సివిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు హిందూ ఎడిటర్కి లెటర్ రాస్తున్నారు. సో ఆ ఫార్మాట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో వీళ్ళు రాస్తున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళది హెడ్డింగ్ అనేది ఇలా పెట్టేసి, ఎవరు టి భాస్కరరావు సెక్రటరీ, ఈ అసోసియేషన్కి సెక్రటరీ అనే అతను రాస్తున్నాడు. ఎక్కడి నుంచి, సామరంగం చౌక్ విజయవాడ, డేటెడ్ ఆ రోజు డేట్. సో ఎవరు రాస్తున్నారు, విజయవాడ సివిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ అతను ఈ చౌక్ నుంచి ఎవరికి రాస్తున్నట్టు, ది ఎడిటర్, హిందూ న్యూస్ పేపర్ ఎడిటర్ అనే అతనికి రాస్తున్నారు. ఏంటి, వాళ్ళకి రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చి వాళ్ళ రోడ్స్ అని ఖరాబ్ అవ్వడము, లేకపోతే సో అండ్ సో ఏదో ఒక ప్రాబ్లం, అంటే మనకి ఇదే ప్రాబ్లం అని కాకుండా అక్కడ ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ అయితే ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని. సో నేను అదంతా కూడా ఏం చెప్పట్లేదు, జస్ట్ ఫార్మాటే ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఫిక్స్ అయ్యి వీడియోస్ తీసిన. ఎందుకంటే నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం దొరకట్లేదు, ఆన్లైన్ క్లాసెస్ వల్ల కొద్దిగా బిజీగా అయ్యి. అందుకని మ్యాటర్ అంతా ఏం చెప్పను, జస్ట్ ఫార్మాట్ అనేది చెప్తాను, క్లారిటీగా అర్థమయ్యేలాగే చెప్తాను. సో చూడండి. సో ఈ సెక్రటరీ అనే అతను టు ది ఎడిటర్ హిందూ విజయవాడ అతనికి రాస్తున్నాడు, రెస్పెక్టెడ్ సార్ ఫార్మాట్. సో మ్యాటర్ ఏదైంది ఇక్కడ మీరు రాయాలి, ఫ్లడ్స్ గురించా, రోడ్స్ బాగాలేవనా, లేకపోతే సో అండ్ సో దొంగల బెడద ఎక్కువ ఉందనో ఏదో ఒకటి రాసి అది న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యేలాగా టాపిక్ ఉండాలన్నట్టు. సో ఆ మ్యాటర్ అంతా ఇక్కడ రాసాక యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఎవరు రాసేది, టి భాస్కర్రావు. సో అతన్ని నేమ్ ఇలా రాసి ఇది ఎండ్ చేస్తే ఇది ఫార్మాట్. సో లెటర్ టు ది ఎడిటర్ యొక్క ఫార్మాట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏ అసోసియేషన్ వాళ్ళు రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, బాడీ మ్యాటర్ ఏంటి, అండ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. సో ఇది లెటర్ టు ది ఎడిటర్ ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ నోటీస్. అంటే సపోజ్ వేరే వేరే బ్రాంచెస్లో మీటింగ్ ఉంటాయి కదా, మనకి ఏవో ఒక మిల్స్కి సంబంధించి ఏదో ఒకటి కొన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ అనేవి అక్కడక్కడ ఉంటాయి. ఈ యాన్యువల్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది, సపోజ్ శ్రీ మాలిని స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, ఈ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు యాన్యువల్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఎంజీ రోడ్ కోయంబత్తూర్. మీటింగ్ నోటీస్, సపోజ్ మీవి అకౌంట్స్ బుక్స్ తీసుకొని రమ్మను, ఇయర్ అంతా ఏం చేసాము ఏంటి అనేది ఒక బ్రీఫ్గా చెప్పడానికి, ఒకటి డిస్కషన్ కోసం మీటింగ్ నోటీస్. అంటే నేను ఈ మిల్కి సంబంధించి చెప్తున్నారు అలా. సో మీటింగ్ నోటీస్ ఇలా హెడ్డింగ్ పెట్టి అక్కడ మనకి బాడీ ఏమిస్తారో దాన్ని బట్టి మనం ఇక్కడ మ్యాటర్ రాయాలి. ఆ మ్యాటర్ అయిపోయాక బై ఆర్డర్ ఆఫ్ ది బోర్డ్, ఈ బోర్డు యొక్క ఆర్డర్ అనేది ఇక్కడ రాసి సిగ్నేచర్ కంపెనీ సెక్రటరీ. సో కంపెనీ సెక్రటరీ సిగ్నేచర్ చేసి ఎవరికి, టు ఆల్ ద మెంబర్స్. సో వాళ్ళ పేర్లతో అన్న మెన్షన్ చేయాలి, లేదా కంపెనీ ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియా పేరు మెన్షన్ చేస్తూ అయినా సరే మనం ఆ మెంబర్స్కి అనేది నోటీస్ అనేది పంపించాలి. సో ఇది మీటింగ్ నోటీస్. యాన్యువల్ మీటింగ్ ఉంటాయి, మంత్లీ మీటింగ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఇచ్చిన మ్యాటర్ని బట్టి మనం ఇది ఫార్మాట్ అనేది రాయాలి. సో ఫార్మాట్ అయితే ఇలా ఉంటుంది. మెయిన్ హెడ్డింగ్, ఎక్కడి నుంచి, మీటింగ్ నోటీస్, బాడీ, దెన్ నెక్స్ట్ లాస్ట్లో ఇక్కడ ఇలా రాయాలి, బై ఆర్డర్ ఆఫ్ ది బోర్డ్. నెక్స్ట్ ఈ నోటీస్ పంపిన సెక్రటరీ సైన్, ఎవరెవరికి పంపుతున్నారు అనేది రాయాలి. సో మనం లెటర్ టు ది ఎడిటర్ చూసాం, మీటింగ్ నోటీస్ ఫార్మాట్ కూడా చూసాము. సో ఇది అర్థమవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఇలా జస్ట్ ఫార్మాట్సే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థం కాలేదు, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేస్తే నేను ఇంకా క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ అఫీషియల్ లెటర్. సో అఫీషియల్ లెటర్ ఏంటి, అఫీషియల్ లెటర్స్ అంటే ఎవరు రాస్తారు, ఎవరో ఒక
మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు లైక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అలా మినిస్టర్స్కి ఏదో ఒక డిపార్ట్మెంట్కి లెటర్స్ రాస్తున్నట్టుగా నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అఫీషియల్ లెటర్ రాస్తున్నట్టుగా తీసుకున్నాను. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన ఇష్టం. అది హెడ్డింగ్. ఫ్రమ్ ఎవరి నుంచి, డిస్ట్రిక్ట్ కలెక్టర్, కలెక్టరేట్ నుంచి, ప్లేస్ అండ్ డేట్ అని మనం రాసుకోవాలి. ఎవరికి పంపుతున్నాం? టు ద చైర్మన్ ఆంధ్రప్రదేశ్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక్కడ ఇష్యూ ఎందుకు తీసుకున్నా అంటే నాణ్యత లేని సీడ్స్ని అమ్ముతున్నారని చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఆ టాపిక్ మీద ఫార్మాట్ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నట్టుగా లేకపోతే ఇష్యూని కొంచెం కన్సిడర్ చేయండి అని అడుగుతున్నట్టుగా అఫీషియల్ లెటర్. సో మనం స్పీచ్ రాసే అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ వాళ్ళు ఏది మ్యాటర్ అనేది ఇస్తారో దాన్ని బట్టి మనం రాయాలి. సో ఫార్మాట్ అయితే ఇది అఫీషియల్ లెటర్, హెడ్డింగ్, ఫ్రమ్, టు రాశాక ఇక్కడ సమ్ నెంబర్ ఇది అనేది మనకి డిక్టేషన్లో ఇస్తారు. సో ఇలా ఇది రాసేసుకోవాలి. సర్, తర్వాత సబ్జెక్ట్ ఏంటి? సీడ్స్ గురించి మనం రాసేదే ఆంధ్రప్రదేశ్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ గురించి కాబట్టి సీడ్స్ గురించి రాస్తాము. సో మ్యాటర్ ఒకవేళ పాజిటివ్ అయితే పాజిటివ్గా, నెగిటివ్ అయితే ఎవరిని ఇంపాక్ట్ అయ్యారో అది అనుకుంటే అదంతా రాయాలి. రాసి యువర్స్ ఫెయిత్ఫుల్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని అతను చైర్మన్కి రాస్తున్నారు. సో ఇది అఫీషియల్ లెటర్. నెక్స్ట్ సర్కులర్ లెటర్ అంటే మనం ఆఫీసులలో సర్కులర్ ఇంకా రాలేదు, హాలిడే ఉందా లేదా అని, లేదా కాలేజెస్లో సర్కులర్ అంటాగా అలా అని మనకి సర్కులర్ అనేది కాలేజ్ వైజ్గా ఇవ్వచ్చు, లేదా ఇలా సిటీ వైజ్గా హైదరాబాద్లో ఇప్పుడు నోటీసులు సర్కులర్ అనేది పంపిస్తూ ఉంటాం. సో పలానా చోట నాంపల్లి ఎగ్జిబిషన్ సపోజ్ అనుకోండి, అవుతుంది సెక్యూరిటీ ఇలా ఉండాలి, అది ఉండాలి, ఇలా సర్కులర్ అనేది రిలీజ్ చేస్తారు కదా, అలా ఒక సర్కులర్ నోటీస్. సో నేను ఇది హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ గురించి తీసుకున్నాను. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ఒక సర్కులర్ అనేది రిలీజ్ చేశారు. ఆ హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ అని అతను రిలీజ్ చేశారు. ఈ సొసైటీ ఎక్కడుంది? సికింద్రాబాద్. సో ఈ అడ్రస్ ఇదంతా కూడా మీకు ఆ ప్యాసేజ్లోనే వస్తుంది. సో సర్కులర్ అని ఇలా హెడ్డింగ్ పెట్టి మొత్తం బాడీ అనేది రాసుకోవాలి మ్యాటర్. సో మనకు వచ్చే మ్యాటర్ని బట్టి అక్కడ ప్యాసేజ్లో ఏది ఇస్తున్నారు చూసి దాన్ని బట్టి మనం రాసుకోవాలి. లాస్ట్కి థ్యాంకింగ్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ సెక్రటరీ. ఓకే, ఇది సర్కులర్ లెటర్. సో మనం ఇప్పటి వరకు 4 టైప్స్ చూసాం. లెటర్ టు ది ఎడిటర్ చూసాము, మీటింగ్ నోటీస్ చూసాము, అఫీషియల్ లెటర్ చూసాము, అండ్ సర్కులర్ లెటర్ కూడా చూసాము. నెక్స్ట్ సో 4 ఇవాళకైతే 4 చూసుకున్నాము. రేపు రిప్రజెంటేషన్, లెటర్ టు ది సెల్లర్స్, బుక్ సెల్లర్స్, ఆక్షన్ నోటీస్, ఇవన్నీ కూడా రేపటి నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియో లేదా ఆ నెక్స్ట్ వీడియోలో అయినా సరే రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా అంటే రిమైనింగ్ మోడల్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తాను. సో ఇవాళ చెప్పిన ఈ 4 మోడల్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. ఇలా కాకుండా మొత్తం బాడీతో సహా ఒకసారి చూపియండి అని అన్నా సరే, ఏదైనా సరే మీరు కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేసేదాన్ని బట్టి నేను ఫర్దర్ క్లాస్ ఎలా ఉండాలి అనేది చూసుకుంటాను. అర్థమైందా? సో అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం ఫార్మాట్స్ క్లియర్గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఏ మ్యాటర్ ఇస్తారు, మనం ఈ మ్యాటర్ని ఏం బట్టి పట్టాం కదా, వాళ్ళు ఇచ్చే మ్యాటర్ని బట్టి మనం రాస్తాం. మనకి ఫార్మాట్స్ అనేది ఇంపార్టెంట్. సో ఫార్మాట్స్ కరెక్ట్గా ఉండి బాడీ అనేది కొద్ది గొప్ప రాసినా మీకు మార్క్స్ పడతాయి. కాబట్టి ఫార్మాట్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేసుకోండి. నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.